ఇండ్ల పంపిణీ విషయంలో స్థానిక నాయకులు ఎటువంటి అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రులు పొంగిలేటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. 13 ఏళ్ల క్రితం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత తనకు పేరు వస్తుందనే కక్షతోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణాన్ని ఆపేసిందని ఉత్తమ్ ఆరోపించారు. ఒక మోడల్ హౌసింగ్ కాలనీగా నిలబడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇది ఒక కొత్త పట్టణం కట్టినట్టే. సరే, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి ఎట్లా సార్ట్అవుట్ చేయాలో ముందుకు పోవాలి, ఒక పాజిటివ్ అటిట్యూడ్ ముందుకు పోతున్నాం. రేపటి నుంచి మనం ఈ ఇండ్ల కోసం ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద అప్లికేషన్స్ కూడా తీసుకోవడం మొదలు పెడదాం. కరెక్ట్ గా నేను మళ్ళా అందరినీ ఇంక్లూడింగ్ పార్టీ వర్కర్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నా. ఎవరు దీంట్లో ₹1 ఎక్కడ ఎవరైనా తీసుకున్నట్టుగా ఏమైనా వార్తలు వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. నిరుపేదలకి, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ప్రకారము మరి మీరు రేపు కలెక్టర్ గారు ఆ ఫార్మాట్ విడుదల చేస్తాడు. అర్హులు కాని వారికి ఒక్కరికి కూడా ఇవ్వము. అది నేను రికమెండ్ చేసినా, ఆదరణ శ్రీనివాసరెడ్డి రికమెండ్ చేసినా, టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జున చెప్పినా ఇనెలిజిబుల్ వాళ్ళకి ఇచ్చేది లేదు.